హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 34వ భాగం. నారదునికి మహావిష్ణు సాక్షాత్కారం, మార్గదర్శనం. నారదుడు రాజహంసతో, హంసరాజమా, హంస రూపములో నాకు జ్ఞానబోధ చేసిన నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని అర్థమైంది. ప్రభు, నీ దివ్య రూపము చూసే భాగ్యము నాకు కలిగించుము, అనుగ్రహించుము అంటూ శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. కరుణించి నారాయణుడు తన చతుర్భుజ దివ్య రూపములో దర్శనమిచ్చి, నారద, ఈ సృష్టిలో సకల చరాచర ప్రాణులు వారి ప్రారబ్ధ కర్మానుసారమే రకరకాల జన్మలు ఎత్తుతున్నారు. నీ జన్మమే ఇందుకు ఉదాహరణ. జీవులను జనన మరణ చక్రము నుంచి తప్పించి ఉద్ధరించి నా సన్నిధికి చేర్చగల శక్తి నా అష్టాక్షరి మంత్రానికి ఉన్నది. ఈ విషయం ముల్లోకాల వారికి తెలియచెప్పి భక్తి మార్గములో వారిని నడిపించడానికే వైష్ణవాంశముతో బ్రహ్మ మానసపుత్రుడిగా నిన్ను జన్మింపచేశాను. నిరంతరం నారాయణ నామ సంకీర్తనం చేస్తూ నా దివ్య లీలలు ప్రచారము చేస్తూ జన్మ ధన్యము చేసుకొనుము. శ్రీ మహావిష్ణు పురాణాన్ని 14 లోకాల వారికి వినిపించి ధన్యులను చేయుము అని మార్గనిర్దేశనము చేశాడు. నారదుడు, ధన్యత చెందాను నారాయణ. నా విన్నపం ఏమిటంటే, నీ దివ్య లీలామృతమైన శ్రీ మహావిష్ణు పురాణాన్ని నాకు ప్రవచించుము. ఆ లీలామృతాన్ని సకల లోకాలకు నేను అందిస్తాను అని ప్రార్థించాడు. నారాయణుడు సరేనని నారద, పూర్వకల్పాలలో మహావిష్ణు పురాణం శ్రీమన్నారాయణ దివ్య లీలామృతం అని ప్రశంసించబడింది. పూర్వకల్పములో బ్రహ్మదేవుడికి నేను ప్రవచించి చెప్పాను. బ్రహ్మ దక్ష ప్రజాపతికి, దక్ష ప్రజాపతి పురకుత్సుడికి, పురకుత్సుడు పులస్త్య బ్రహ్మకు ఉపదేశించాడు. ఇప్పుడు నేను నీకు స్వయముగా ప్రవచించబోతున్నాను. భవిష్యత్తు కాలములో పులస్త్య బ్రహ్మ పరాశర మహర్షికి ఉపదేశిస్తాడు. నేను వైష్ణవాంశముతో పరాశర మహర్షి కుమారుడు వ్యాసునిగా జన్మనిస్తాను. అప్పుడు మహావిష్ణు పురాణముతో సహా 18 పురాణాలను రచించి నా శిష్యులకు లోక వ్యాప్తికై బోధిస్తాను. అనంత రాశీభూతమైన వేదాన్ని 4 వేదాలుగా విభజించి వ్రాసి వేదవ్యాసుడు అనే ప్రశస్తి పొందుతాను. అప్పుడు నీవు వేదవ్యాసునికి కర్తవ్యము బోధించి భాగవత రచనకు ప్రేరణ ఇచ్చి గురుస్థానం అలంకరిస్తావు అని పలికి శ్రీహరి నారదునికి శ్రీ మహావిష్ణు పురాణం ప్రబోధించాడు. విని ఆనంద పులకితుడైన నారదుడు ఆనంద భాష్పాలతో అంజలి ఘటించి, నారాయణ, నా జన్మ జన్మల పుణ్య ఫలము వలన శ్రీ మహావిష్ణు పురాణం మహావిష్ణువు నుంచి స్వయముగా వినే భాగ్యము లభించింది. నీ నామస్మరణ చేసుకుంటూ ముల్లోకాలలోని 14 భవనాలలో నీ దివ్య చరితామృతాన్ని గానం చేస్తాను. అందుకు తగిన భక్తి శక్తులను నాకు ప్రసాదించుము అని ప్రార్థించాడు. నారాయణుడు ప్రసన్న వదనముతో, నారద, శ్రీహరి భక్తికి మాత్రమే దాసుడు అన్న భక్తి సూత్రాన్ని ముల్లోకాలకు ప్రచారము చేయుము. సర్వలోకవాసులను నారాయణ భక్తులు, నారాయణ బంధువులుగా చేయడమే నారాయణ అవతార ముఖ్య ఉద్దేశం అని మనస్సులో సంకల్పించాడు. నారాయణుని హృదయము నుండి దివ్య సౌందర్య సుగంధాలతో మందారమాల ఉద్భవించి నారదుని కంఠాన్ని అలంకరించింది. మాల పడగానే నారదుడిలో దివ్య తేజస్సు వచ్చింది. నారద, ఇప్పటి నుంచి నీవు దేవర్షి అయిన నారద మహర్షివి. నీ కంఠాన్ని అలంకరించిన దివ్య మందార మాల వాడిపోకుండా ఉంటుంది. మాల ప్రభావముతో నీవు విశ్వములో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణము చేయగలవు. నిరాటంకంగా అందరి సభలలోకి, అందరి గృహాలలోకి వెళ్ళగలవు. ఎవరు నిన్ను అడ్డగించరు, ఆపరు. నీవు ఎక్కడైనా ప్రత్యక్షం కాగలవు, అదృశ్యం కాగలవు. ఈ దివ్య శక్తి లోక కళ్యాణార్థము మాత్రమే ఉపయోగించుము అని నారాయణుడు ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.
నారద మహర్షి నారాయణ స్మరణము చేస్తూ త్రిలోక సంచారము ఆరంభించి ముందుగా కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా సభలో బ్రహ్మ ఇంద్రాది దేవతలతో నంది భృంగి ప్రమద గణాలతో పరివేష్టితుడై ఉన్నాడు. సభలోకి అడుగుపెట్టిన నారదునికి శివుడు సాదరంగా ఆహ్వానిస్తూ తన సమీపంలోని ఆసనంపై విరాజమానుడిని చేశాడు. పిదప మందహాసముతో శివుడు, నారద, నారాయణుని దివ్య లీలామృతమైన శ్రీ మహావిష్ణు పురాణం నీ ద్వారా వినాలని ఆసక్తితో ఈ సభ ఏర్పాటు చేశాను. దివ్య గానముతో పురాణము వినిపించి సభలోని వారిని ధన్యులను చేయుము అన్నాడు. తొలిసారుగా కైలాసములో విష్ణు పురాణం శివ సన్నిధిలో గానము చేసి అదృష్టము కలిగినందుకు పరమానంద భరితుడై నారదుడు శ్రీ మహావిష్ణు పురాణం గానము చేయడము ఆరంభించాడు. మహాశివుడి మానసము నుండి దివ్య వీణ మహతి ఉద్భవించి శివుని దివ్య హస్తాలు అలంకరించింది. శివుడు నారదుని గానానికి తగ్గట్టు వీణావాదనం చేయసాగాడు. శివుని వీణావాదనము నుండి తిర్యక్ అనే రాగస్వరం ఉద్భవించి నారదుని గానానికి సరిజోడుగా నిలిచింది. శివ మానస వీణ మహతి నాదం నారద గానంగా శ్రీ మహావిష్ణువు పురాణగాన పారాయణం 7 రోజుల పాటు నిరంతరంగా సాగి సభలోని వారందరినీ పరవశులను చేసింది. మహదానంద భరితుడైన శివుడు తన మానస వీణ మహతిని నారదునికి బహుకరించాడు. నారద, ఈ మహతి వీణ నిన్ను నిరంతరం ఆశ్రయించుకుని ఉంటుంది. నీ గానానికి తోడుగా తిర్యగ్ రాగధ్వని చేస్తూ వన్నె తెస్తుంది అని ఆశీర్వదించాడు. అప్పటి నుండి నారదుడు నిరంతర లోక సంచారము చేస్తూ నారాయణ నామ స్మరణతో మహావిష్ణు పురాణ గానముతో ముల్లోకాల వారికి విష్ణు భక్తి కలిగిస్తూ మోక్ష మార్గము వైపు మళ్లిస్తున్నాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.